Today is the 11th of April 2025. We are at the University of Hyderabad campus, and you can see this is python that we see here, and Mr. Revanth Reddy says that there is no biodiversity on campus, there are no snakes, there are no deers and all of that. It is around 11 o'clock in the night, and you can see a beautiful python here. Now, the Congress party seems to be claiming that all of the videos that have been posted are AI generated videos. Now, you can see the date here. You can also see the coordinates, because the video that is being taken is geotagged also. You can see the coordinates on the screen also. Now, how long? Because of the huge deforestation that is being done, these animals are coming onto the roads. Now, the Congress party has to realize now that they cannot fool people for long. And when their home is gone, where do you expect these animals to go? So it is utter shameful that this Congress government and this Congress party is totally killing these animals day by day. ఇది హెచ్సియులో పరిస్థితి. ఒక కొండ చిలువ తన ఆవాసాన్ని కోల్పోయి బయటకు వచ్చి చనిపోయిన నేపథ్యంలో హెచ్సియు స్టూడెంట్స్ చేసిన వీడియో ఇది. సో హెచ్సియులో జీవ వైవిధ్యం లేదు, వన్యప్రాణులు లేవు అంటూ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలకు, అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టి అంటూ అబద్ధపు ప్రచారాలు, ఆరోపణలు చేసిన నేపథ్యంలో విద్యార్థులు ఈ విధంగా జియో ట్యాగింగ్తో లొకేషన్ అంతా కూడా పెట్టి వాళ్ళ ఇది వాస్తవం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. వాళ్ళు చేతుల్లో న్యూస్ పేపర్స్, ఆ రోజు న్యూస్ పేపర్స్ పెట్టి సాక్ష్యాలుగా పెట్టుకొని ఇది కల్పితం కాదు, ఇది వాస్తవం అని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ కొండ చిలువకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసిండ్రు. ఇంకా గతంలో జింకలు చనిపోయినప్పుడు కూడా వీడియోలు పోస్ట్ చేసిండ్రు. సో హెచ్సియులో వాస్తవం ఏంటి అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తున్నప్పుడు ఇది నిజం అని చెప్పడానికి విద్యార్థులు ఇట్లా అన్ని సాక్ష్యాలు చూపించాల్సిన ఒక దుస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సాధికార కమిటీ హైదరాబాద్కు వచ్చింది. వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేయడానికి కమిటీ వచ్చినప్పుడు మరి మాకు సమాచారం ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏంటి, మీరేమైనా నిరక్షరాస్యులా, చదువుకోలేదా అంటూ అధికారులను క్వశ్చన్ చేసిన సందర్భం కనిపిస్తుంది. మీరు మౌనంగా ఉంటే ఏదో జరిగినట్టు భావించాల్సి వస్తుంది. సో ఈఐఏ నుంచి తప్పించుకోవడానికే మీరు 49 హెక్టార్స్లోనే పనులు అంటూ క్వశ్చన్ చేసింది. మీ మీద కేసు ఎందుకు పెట్టలేదు, ఇట్లాగైతే మీ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ హెచ్సియు భూముల విషయంలో అధికారుల మీద సుప్రీంకోర్టు సాధికార కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎక్కడ వార్తలు బయటకు రాకుండా, వీటికి సంబంధించి ఎక్కడ చర్చ జరగకుండా ప్రభుత్వం తన అనుకూల మీడియా సంస్థల ద్వారా తప్పుడు వార్తలను ప్రచారం చేయించే ప్రయత్నం గట్టిగా చేస్తుంది. ఈ తప్పుడు ప్రచారాల నేపథ్యంలోనే విద్యార్థులు ఇది వాస్తవమని సాక్ష్యాధారాలతో చూపించి వీడియోలు రిలీజ్ చేయాల్సిన ఒక దుస్థితి నెలకొంది. మళ్ళీ ఇంకా పీక్ ఆఫ్ బఫెలో లేక్లు ఆ 400 ఎకరాల్లో లేవు. రోజుకొక విధంగా ఏదో విధంగా అబద్ధాలు, తప్పుడు వార్తలు ప్రచారం చేసే ప్రయత్నమే చేస్తుంది ప్రభుత్వం. పదే తాను ఏదైతే అనుకుంటుందో అదే నిజమని చెప్పే ప్రయత్నం మళ్ళీ చేస్తూ వస్తుంది. సో సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం ఏం కనిపిస్తుంది అనంటే ఈ భూములన్నింటినీ కూడా అమ్మేయాల్సిందే అనే దానికి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక కృత నిశ్చయంతో ముందుకెళ్తున్నట్టుగానే అనేక సందర్భాల్లో మనకి పదే రుజువవుతా వస్తున్న పరిస్థితులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకవైపు మరి ఈ భూములను అడ్డు పెట్టుకుని మరి 10,000 కోట్ల భారీ ఆర్థిక కుంభకోణం జరుగుతుంది అంటూ ఆధారాలు కూడా చూపిస్తున్న నేపథ్యంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో వాటన్నింటి నుంచి ఒక అటెన్షన్ డైవర్షన్ చేయడానికి కావచ్చు, కవరప్ చేయడానికి కావచ్చు, తన అనుకూల మీడియాని చేతిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ విధంగా తప్పుడు ప్రయత్నాలు చేస్తుంది. అటవీ చట్టాలను ఉల్లంఘించిండ్రు, పర్యావరణ చట్టాలను ఉల్లంఘించిండ్రు, వాల్టా చట్టాన్ని ఉల్లంఘించిండ్రు. సో ఎక్కడ కూడా మరి చెట్లు నరికివేయడానికి సంబంధించి పర్మిషన్ తీసుకున్నారంటే సమాధానం లేని పరిస్థితి, అధికారులు నీళ్లు నములుతున్న పరిస్థితి, వాటన్నిటినీ కూడా వాస్తవాలు అట్లా కనిపిస్తుంటే ఇక్కడ వీళ్ళు ఏం రాసుకుంటున్నారంటే సాధికారిక కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ఎలాంటి వన్యప్రాణులు కంటపడలేదని తెలిసింది. అక్కడ కొట్టివేయని వేప చెట్లు కూడా ఉన్నట్లు గుర్తించింది. అంటే చెట్లు కొట్టేసిన మాట వాస్తవం, కానీ వీళ్ళకి ఏం కనిపిస్తుంది, కొట్టివేయని వేప చెట్లు ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో వన్యప్రాణులు ఎప్పుడు తిరిగితే మనుషులు సంచరించే దగ్గర తిరుగుతుంటాయా, మనుషులు తిరుగుతుంటే అవి కూడా తిరిగే పరిస్థితి ఉంటుందా? రాత్రిపూట అవి బయటకు వస్తాయి. నెమళ్ళు కావచ్చు, జింకలు కావచ్చు, జనసంచారం తక్కువ ఉన్న సమయంలో కనిపిస్తాయి. కానీ వాళ్ళు పర్యటించిన ఆ టైం డే టైంలో, మరి ఆ టైంలో ఇక్కడ అంటే ఏ విధంగా తప్పుడు
ఇమేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి ఈ మీడియా సంస్థలు అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో అల్టిమేట్గా ప్రభుత్వానికి ఏదేమైనా సరే ఈ భూములను అమ్ముకునే విధంగా వెసులుబాటు కలగాలి. నిజంగా నిజాలు ఏంటనేది కాలక్రమేణా నిగ్గు తేలుతాయి. సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలో కూడా అప్పుడు కూడా మేము చెప్పిన దాన్ని అతిక్రమించి ఏమైనా చేస్తే సిఎస్ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని అంటే ఈ ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థలన్నీ కూడా తప్పంతా ఏదో సిఎస్జే అయినట్టు ప్రభుత్వానికి సంబంధం లేనట్టు సిఎస్ మీదకి తోసేసే ప్రయత్నాలు చేసిన విషయం ఆల్రెడీ చూసినాం. ఇప్పుడు తాజాగా కూడా ఈ వ్యవహారం అన్నింటికి సంబంధించి కూడా తప్పంతా అధికారుల మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో ప్రభుత్వాలు ఏవైనా మారొచ్చు, కానీ వ్యవస్థలు మాత్రం అధికారులు మాత్రం ఒక సామాజిక బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ ఇదే సందర్భంలో వనజీవి రామయ్య ఇవాళ కన్ను మూసిండ్రు. ఆయన ఒక్కడే 1 కోటికి పైగా మొక్కలు నాటిన వ్యక్తి, చరిత్ర సృష్టించిన వ్యక్తి. పద్మశ్రీ అవార్డు కూడా ఆయనను వరించింది. ఒకవైపు వనజీవి రామయ్య వంటి వ్యక్తులు తెలంగాణలో ఉన్న నేపథ్యంలో వన్యప్రాణులు కావచ్చు, పర్యావరణాన్ని పరిరక్షించడానికి చాలామంది తమ వంతు కృషి చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వ వ్యవహార శైలి మాత్రం ఈ పర్యావరణాన్ని విధ్వంసం చేసే విధంగా ప్రభుత్వ చర్యలు కనిపిస్తున్నాయి. మరి ఈ ప్రభుత్వానికి వనజీవి రామయ్య వంటి వాళ్ళని చూసైనా సరే కొంచెం సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా హెచ్సి భూములకు సంబంధించి అన్యాయంగా చట్టాలను అతిక్రమించి దుర్మార్గంగా వ్యవహరిస్తుందనే విషయాన్ని గమనిస్తే నిజంగా ప్రతి ఒక్కరు కూడా వనజీవి రామయ్యలు కావాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. సో ప్రజలంతా అట్లా అయినప్పుడు మాత్రమే పర్యావరణాన్ని పరిరక్షించుకునే ఒక అవకాశం తెలంగాణలో దొరుకుతుందేమో అన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది.